ఆర్టీసీ సిబ్బంది పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండడం విశేషం. తప్పులకు తావివ్వద్దు, సర్వేర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కట్టుకున్నామని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో దోచుకోవాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్న సీఎం. రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి పొంగులేటి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే లైసెన్స్ వ్యవస్థను తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమి కొలతలు భూదస్త్రాల నిర్వహణ శాఖ పరిధిలో కొత్తగా నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీహరి, పొంగులేటి తదితరులు. 21 ఏళ్లకే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించాలి సీఎం. 3వ పేజీలో జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్ చూసిన వార్త. గాజా యుద్ధం చూసినది. కమిషన్ల కోసమే మంత్రుల కొట్లాటలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. దీపాల పండుగ వేళ చీకట్లో నింపిన రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని అక్క తమ్ముడు 5 ఏళ్ల బాలుడు మృతి. మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే. అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ అక్కడే. తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు. నాగర్ కర్నూలు జిల్లా సాక్షి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి, చూద్దాం. అన్నవరానికి ప్రత్యేక బస్సు. జిల్లా కేంద్రమైన నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఈ నెల 30న సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమాల ద్వారానే బీసీలకు రాజాధికారం లభిస్తుందని తెలంగాణ బీసీ మేధావుల ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐపీఎస్ చిరంజీవులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఒక ఫంక్షన్లో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకుడు పచ్చిపాల సుబ్బయ్య ఆధ్వర్యంలో ఇజ్జత్ హుకుమత్ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 22 నుంచి కార్తీక పూజలు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 21వ తేదీ ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రామాలయ ప్రధాన అర్చకులు చెప్పారట. ఎంబీఏ ఎంసీఏలో స్పాట్ అడ్మిషన్లు. పాలమూరు యూనివర్సిటీలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్